వైద్యులు ఎఫ్ఐఎస్లో అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన పనులపై చర్చించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. జిల్లా ఆసుపత్రి ఆవరణలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సదరం సర్టిఫికేట్ కోసం ఆసుపత్రికి చాలా దూరం నుండి వచ్చే రోగులకు వీలైనంత భోజనం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక నుంచి సదరం సర్టిఫికేట్ జారీ కానీ సదరం వెబ్సైట్ స్లాట్లలో బుక్ చేసుకునే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రికి సదరం సర్టిఫికేట్ కోసం వచ్చిన రోగులకు చెకప్ అవసరం అయినటువంటి పరికరాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జనన మరణ సర్టిఫికేట్లు జారీ విషయంలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రోగికి పెద్ద సమస్య అయితే తప్ప చిన్న చిన్న సమస్యలకు వేరే హాస్పిటల్ కు రిఫర్ చేయకూడదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ఆసుపత్రి చుట్టూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. డ్రైనేజీ, శానిటేషన్ లో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. మహాప్రస్థానం వాహనం ఈ వారంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హాట్ వాటర్ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం కనుక హాట్ వాటర్ ప్లాంట్లు పనిచేసే విధంగా ఉండాలన్నారు. డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉండాలన్నారు. వైద్యులందరూ ఆసుపత్రి దగ్గరలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి వాగ్దేవి, పురపాలక సంఘం కమిషనర్ కె శ్రీనివాస్, వివిధ విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.